నేనే ఒక స్టోరీ రాసుకున్నాను, డైలాగ్స్ రాసుకున్నాను, స్క్రీన్ ప్లే రాసుకున్నాను, దానికి సంబంధించిన లిరిక్స్ రాసుకున్నాను, యాక్టింగ్ కూడా నేర్చుకున్నాను. ఈసారి గుణశేఖర్ని అడిగాను, నువ్వు అస్సలు తగ్గదురా నా దగ్గరికి వచ్చాయని చెప్పాడు. అందుకే నేను వచ్చాను. నేను తమన్ గారిని తీసుకురావాలనుకున్నాను, నా బడ్జెట్ సరిపోలేదు. అందుకే మహావీర్ గారి దగ్గరికి వెళ్ళాను. మహావీర్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. కానీ శ్రీకృష్ణ గారు నాకు అందుబాటులోకి వచ్చారు. ఈ పాటను శ్రీకృష్ణ గారే ఆలపించారు. కెన్ ఐ రిక్వెస్ట్ శ్రీకృష్ణ గారు కమ్ ఆన్ టు ద డాష్ ప్లీజ్. అలాగే యాక్ట్రెస్ నగీనా ప్లీజ్ కమ్ ఆన్ టు డాష్. యాక్ట్రెస్ నగీనా, మీరు కూడా అంతే ఫ్రెండ్స్, అందరూ హెల్తీగా ఉండండి, ఫ్రెండ్స్తో కాంపిటీషన్ ఉండండి, అస్సలు తగ్గద్దండి, అస్సలు తగ్గద్దండి, అస్సలు తగ్గద్దండి. థ్యాంక్ యూ. ఇంతసేపటి నుంచి తమన్ గారు తనదైన స్టైల్లో మాస్ మసాలా సాంగ్స్ వాయించేశాడు, డ్రమ్స్ బీట్స్ వాయించేశాడు. ఇప్పుడు ఒక ఫీల్ గుడ్ లవ్ సాంగ్ మన శ్రీకృష్ణ గారు ఆలపిస్తారు. సార్, విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. మీ ఫిలిం మీరు సక్సెస్ కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. మూవీ నేమ్ ఈజ్ చంద్రప్పన్ రామసముద్రవాసి. ఇందులో 6 సాంగ్స్ ఉంటాయి. 6 సాంగ్స్ నేనే లిరిక్స్ రాశాను. ఎప్పుడు ఇంతకుముందు రాయలేదు, ఎక్కడ పని చేయలేదు. మీ అందరి కోసం నేను ఈ సాంగ్ వినిపిస్తాను. మీ ఒపీనియన్ నాకు చెప్పండి. థ్యాంక్ యూ. యశ్వన్ గారు నిజంగా ఆల్ ద వెరీ బెస్ట్. నిజంగా చాలా పెద్ద ధైర్యం చేశారు. గట్స్ కావాలి ఇండస్ట్రీలో ఒక సినిమాని ప్రొడ్యూస్ చేసి, డైరెక్ట్ చేసి, స్క్రీన్ ప్లే చేసి అండ్ హీరోగా యాక్ట్ చేసి ఒక రెస్పాన్సిబిలిటీ కాదు మల్టిపుల్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నారు. ఒకసారి గట్టిగా చెప్పట్లు. డెఫినెట్గా ఈ సినిమా రిలీజ్ అయ్యి పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చేసావే చేసావే పరిచయం చేసావే, నన్ను నాకే పరిచయం చేసావే. చేసావే చేసావే పరిచయం చేసావే, నన్ను నాకే పరిచయం చేసావే. నీ రూపంతో నా కళ్ళని నాకే పరిచయం చేసావే. నీ పిలుపుతో నా చెవులను నాకే పరిచయం చేసావే.